T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఇప్పుడు డేంజర్ లో పడిపోయింది. భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయాక నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. పాయింట్ల పట్టికలోనూ డౌన్ అయింది. దీంతో పాకిస్తాన్ అసలు గ్రూప్ దశను దాటుతుందా, సూపర్ 8 దశకు చేరుతుందా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. గత T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ గ్రూప్ దశకే పరిమితమైంది. అమెరికా చేతిలో ఓడిపోవడంతోనే ఆశలను వదిలేసుకుంది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి రావద్దంటే పాకిస్తాన్ తన తర్వాతి మ్యాచ్ లో విక్టరీ కొట్టాల్సిందే. ప్రస్తుతం గ్రూప్ ఏ లో పరిస్థితి చూస్తే టీమిండియా ఆల్రెడీ సూపర్ 8 దశకు చేరుకుంది. వరుసగా 3 మ్యాచ్ల్లో విజయంతో తిరుగులేని పొజిషన్లో ఉంది. టీమిండియా సాధించిన నెట్ రన్ రేట్ 3.050. రెండో స్థానంలో అమెరికా ఉంది. యుఎస్ఏ 4 మ్యాచ్లు ఆడేసింది. 2 మ్యాచ్ల్లో గెలిచి 4 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ కూడా పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉంది. అమెరికా నెట్ రన్ రేట్ 0.788. 3 మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ 2 మ్యాచ్ల్లో గెలిచింది. భారత్తో ఓడిపోయింది. పాక్ ఖాతాలో 4 పాయింట్లున్నాయి. కానీ నెట్ రన్ రేట్ మైనస్సుల్లో ఉంది. 3 మ్యాచ్ల తర్వాత పాక్ సాధించిన నెట్ రన్ రేట్ -0.403. పాకిస్తాన్ సూపర్ 8 స్టేజ్ కు చేరాలంటే ఆఖరి మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిందే. లీగ్ దశలో నమీబియాతో పాక్ ఆడాల్సి ఉంది. నమీబియా ఆల్రెడీ సూపర్ 8 స్టేజ్ కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయింది. ఆఖరి మ్యాచ్ ఆడి ఇంటి దారి పట్టాల్సిందే. నెదర్లాండ్స్ కు కూడా సాంకేతికంగా అవకాశాలు లేవు. ఇప్పుడు అమెరికా, పాకిస్తానే మరో బెత్ కోసం పోటీ పడుతున్నాయి. నమీబియాపై గెలిస్తేనే 6 పాయింట్లతో పాకిస్తాన్ కూడా సూపర్ 8 కు చేరుతుంది. లేదంటే పాక్ కు షాక్ ఇస్తూ సూపర్ 8 లోకి యుఎస్ఏ ఎంట్రీ ఇస్తుంది. మరి వరల్డ్ కప్ లో ట్విస్ట్లు ఉంటాయా లేదా అనేది 18నే తేలబోతోంది. అయితే నమీబియాను కూడా పాక్ తేలిగ్గా తీసుకోవద్దనే చర్చ జరుగుతోంది. ఏమాత్రం తేడా వచ్చినా పరువు పోతుందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. భారత్ చేతిలో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలంటున్నారు. వ్యూహాలను సరిదిద్దుకోవాలంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ సమిష్టిగా రాణించాలంటున్నారు. కొలంబో పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది కదా అని 6 స్పిన్నర్లతో బరిలో దిగినా లాభం ఉండదంటున్నారు. గత మ్యాచ్ లో 20 ఓవర్లలో 18 ఓవర్లను స్పిన్నర్లతోనే వేయించటాన్ని తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా పాక్ జట్టులోని సీనియర్లు బాధ్యత తీసుకుని ఆడాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. సూపర్ 8 కు చేరి పరువు నిలుపుకోవాలని చర్చించుకుంటున్నారు.